ఎప్పటికీ వాళ్ళు లేవు మా ఇంటి మీదకి ఎప్పటికి కొట్టడానికి వచ్చుడే. ఇంటి మీదకి వచ్చినప్పుడల్లా సర్పంచ్కి చెప్పటానికి పోతే ఎప్పటికీ నువ్వు నాకు ఇష్టం, నువ్వు నా దగ్గరికి వస్తేనే నేను నీకు న్యాయం జరుగుతా, లేకుంటే లేవు అని ఎప్పటికీ ఫోన్ చేసినప్పుడల్లా అదే మాట మాట్లాడతాడు. నాకు మళ్ళీ ఇప్పుడు కూడా నేను పోలీసు వాళ్ళకు 4 సార్లు నేను పిటిషన్ ఇచ్చిన, వాళ్ళని రానియలే, నాకేం న్యాయం చేయనియలే. లాస్ట్కు నేను గింజలు పెట్టబోయినా చేనుకు. గింజలు పెట్టబోతే ఆడసుగా మా చిన్నత్త, మా నడిపత్త కొడుకులు, చిన్నత్త కొడుకులు, కోడళ్ళు అందరు వచ్చి నన్ను బాగా కొట్టిళ్ళు, ఇరుగదొక్కిళ్ళు. రోజు వచ్చి చెప్తా అంటే నువ్వు ఒక్కరోజన్నా మా ఇంటికి వచ్చి చెప్తలేవు, అటు పోయి ఆ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి అని అందరికీ ఊళ్ళో చెప్తాను, నాకెందుకు చెప్తలేవు అని ఎప్పటికీ బెదిరించి నన్ను ఈ గతికి తెచ్చిండు. ఇంత సాగు దగ్గరికి వచ్చినా నాకు ఎవరు న్యాయం చేయలేదు, పోలీసులు చేయలేదు, ఊళ్ళో పెద్ద మనుషులు చేయలేదు, ఈ సర్పంచులు చేయలేదు.